వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత దువ్వాడ శ్రీనివాస్ అతని సన్నిహితురాలు దివ్వెల మాధురి కలిసే శ్రీవారి దర్శనంలో పాల్గొనడం వైరల్ గా మారింది. ఈ రోజు వారిద్దరూ తిరుమల శ్రీవారిని కలిసే దర్శించుకున్నారు. కొంతకాలం పాటు దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య వాణి మధ్య పోరు నడిచిన సంగతి తెలిసిందే. తనతో కాకుండా శ్రీనివాస్ మాధురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతోనే ఉంటున్నాడంటూ వాణి తన కూతురితో కలిసి 2 వారాల పాటు శ్రీనివాస్ ఇంటి ముందే ధర్నా చేశారు. ఆ తర్వాత శ్రీనివాస్ తాను ఉంటున్న ఇంటిని మాధురి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం సంచలనంగా మారింది. వాణి తన కూతురితో సహా శ్రీనివాస్ ఇంటికి వెళ్లి గొడవ చేసింది. మాధురి పేరిట ఎలా ఇంటిని రాస్తారు అని నానా హంగామా చేసింది. ఆ తర్వాత కోర్టులో తేల్చుకుంటాను అంటూ వెళ్లిపోయింది. అయితే త్వరలో తామిద్దరిపై ఓ సినిమా కూడా రాబోతోందని ఇటీవల మాధురి ప్రకటించారు. తమ మధ్య ఉన్న సంబంధం ఏంటో త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడిస్తానని మాధురి అన్నారు. మాధురికి ఆల్రెడీ వేరే వ్యక్తితో వివాహమై 3 పిల్లలు ఉన్నారు. మాధురి తన భర్తతో విడిపోయారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్నట్లు పరోక్షంగా ఒప్పుకున్నారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం, అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని, ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని